అండి నా పేరు బొల్లి సంజీవ్, మా జంక్షపూరు కాటార మండల్. నేను ఆటో నడుపుతూ గుడ్లు అమ్ముకొని బతుకుతాను. నన్ను నలుగురు నా దగ్గరికి వచ్చి నన్ను మోసం చేసిన వాళ్ళు అంతర్గా రమేష్, తిప్పనపల్లి కోటేశు, దయ్యం సమ్మయ్య, మన మామిడి రవి వీళ్ళు నన్ను నా దగ్గరికి నలుగురు వచ్చి రామ్ టెంకి బిల్ల పట్టుకొచ్చి ఇది అమ్మితే రామ్ టెంకి బిల్ల ఇగో ఇట్లుంటుంది, ఇది పట్టుకొచ్చి ఇది అమ్మితే 12 కోట్లు వస్తాయి. ఇగో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇగో వీళ్ళు నలుగురు వచ్చి అది అమ్మితే 12 కోట్లు వస్తాయి. ఈ 12 కోట్ల నుంచి నీకు 1 కోటి రూపాయలు ఇస్తాం అని వీళ్ళు ఏం చేసిందంటే నన్ను నమ్మించి నన్ను మోసం చేశారు. ఇది చట్టం దృష్టికి కూడా తీసుకుపోతే వాళ్ళ చెల్లుతో ఫోన్ చేస్తే కూడా వాళ్ళు నిజాలు చెప్పిండ్రు. అందులో సాక్ష్యాలు కూడా చాలామంది కొంతమంది సాక్ష్యాలు కూడా ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇది ఇంకో వాళ్ళు ఒక్క మనిషి కూడా మోసపోవద్దు. ఎవరైనా ఈ వీడియో ఒకరి నుంచి ఒకరు వేరే సోషల్ మీడియాలో పెట్టండి, ఇంకొకరు మోసపోవద్దు. ఇదంతా ఫ్రాడు. ఇటువంటి బ్యాచ్లు ఉన్నాయి, ఈ బిల్లా పట్టుకొని తిరుగుతున్నారు, కానీ ఎవరు మోసపోవద్దు. నేను మోసపోయిన 1,00,000 రూపాయలు, ఇంకొకరు కూడా మోసపోవద్దు. దీన్ని ఇప్పటికైనా ఈ పోలీసు వాళ్ళు దీనికి నాకు న్యాయం చేయాలి. నేను చెప్పేది కాకుండా మీ చట్టం చెల్లుతో చేసిన రికార్డులు ఉన్నాయి, ఆ రికార్డుతోనే నేనేం తప్పు మాట్లాడినవి వాళ్ళ సాక్ష్యాలతోనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఎవరు నమ్మద్దు. ఇగో వీళ్ళే నలుగురు, మామిడి రవి ఇగో బిల్ల, ఇగో ఇది ఇగో చట్టం దృష్టికి కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు. నాకు తగిన న్యాయం జరగాలి. రాష్ట్రంలో ఎవరు ఇటువంటి మోసపోకండి. ఆర్పి అని వగర మనకు తెలియదు. వాళ్ళు చేసేదంతా ఇటువంటి 18 లక్షలు మోసం చేసినలాట ఈ బ్యాచ్. నాలాగా నీ మోసపోయిన కాగితం రాసుకొని నీ మోసపోయినా కానీ నాలాగా 18 లక్షలు మోసం చేసినలాట ఇటువంటి బ్యాచ్. ఎవరు నమ్మద్దు. ప్లీజ్ మోసపోకండి, ఏడవకండి. నా పేరంగా ఎవరు ఏడవద్దు. ఇది అధికారులు పట్టించుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాను. నమస్కారం.